కొంగ మెడ. భగవానుడు మొట్టమొదట ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు, ఇప్పుడు మనం చూచే పక్షులు, చెట్లు ఈ మోస్తరుగా ఉండేవి కావు. ఆ స్వరూపాలే వేరు. చెట్లు, చేమలు సృష్టి ప్రారంభంలో పొడవుగా మేఘమండలాన్ని తాకుతూ ఉండేవి. అవి అంత పొడవుగా ఉండటం వల్ల మనుషులు, జంతువులు మసలడానికి ఇబ్బందిగా ఉండేది. మరి మనుషులు, జంతువులు అటూ ఇటూ మసలకపోతే తిండి దొరికేదెట్లా? పోతే చెట్లెక్కి కాయలు, పండ్లు కోసుకుందామంటే అవి మేఘమండలాన్ని తాకుతూ పొడవుగా ఉండటం చేత అసలే వీల్లేకపోయేది. ఆకాశమంత ఎత్తున ఉండే పండ్లు ఎవరు అందుకోగలరు? ఈ కష్టసుఖాలన్నీ కనిపెడుతూ ఉన్న భగవానుడు యోచించి బ్రహ్మదేవుడికి కబురు పంపించాడు. బ్రహ్మ, ఈ చెట్లు పొడవుగా ఉండటం చేత వాటి ఫలాలను తీసుకొని అనుభవించటానికి మనుషులకు, జంతువులకు వీలు కాకుండా ఉంది. కనుక చెట్లో పండిన ఫలాలను భూమి మీద పడివేయటానికి తగిన సాధనం ఏదైనా నువ్వు యోచించి వెంటనే సృష్టించవలసింది అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు భగవాన్ని ఆజ్ఞ ప్రకారం మొదట ఒక నెమలిని, తరువాత ఒక కొంగను సృష్టించాడు. సృష్టి ప్రారంభంలోనే ఈ రెండు పక్షుల మధ్యనే అసూయ బయలుదేరింది. కొంగ సరాసరి భగవాన్ని వద్దకు వెళ్ళి, స్వామి, నెమలి ఎంతో చక్కగాను సుందరంగాను ఉన్నదని లోకం అనేక విధాలా మెచ్చుకుంటున్నది. లోకులు మెచ్చుకుంటున్న కొద్దీ నెమలి ఉత్సాహపడి తన అందానికి తానే మురిసిపోతున్నది. నేను చూడబోతే చిన్నదానిగా, భూమికి బెత్తడి ఎత్తున పొట్టిగా కనబడుతున్నాను. అందుచేత నన్ను ఎవళ్ళూ మెచ్చుకోలేదు సరికదా, నా వైపైనా కన్నెత్తి చూడటం లేదు. బ్రహ్మకు నా పైన ద్వేషం, ఇటువంటి పక్షపాత బుద్ధి ఎందుకు కలిగిందో ఏమిటో కనుక్కోండి అని ప్రార్థించే వరకు భగవానుడు మళ్ళీ బ్రహ్మను పిలిపించాడు. ఏమయ్యా బ్రహ్మ, నువ్వు సృష్టించిన కొంగ ఇలా గోల పెడుతుందేమిటి? నెమల్లాగా దాన్ని కూడా ఎందుకు అందంగా చేసేవు కావు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ, స్వామి, కొంగకు ఎలా ఇష్టమైతే అలాగే దాని రూపం సవరిస్తాను. ఇప్పుడైతే మాత్రం ఏం మించిపోయింది అంటూ కొంగను రెండు చేతుల్లోకి తీసుకొని ఒక చేత్తో దాని మెడ, రెండో చేత్తో కాళ్ళు పట్టుకొని బాగా సాగదీయనారంభించాడు. బ్రహ్మ చేసే మరమత్తుకు తట్టుకోలేక కొంచెం సేపటి కొంగ బాబోయ్, చాలు బాబోయ్ అని గోలపెట్టింది. అప్పటి నుంచి కొంగ కాళ్ళు, మెడ పొడువై లోకులందరికీ స్పష్టంగా కనపడేటట్టు తయారు చేయబడింది. తన పొడువాటి మెడ చూచుకొని నెమలి కంటే ఎత్తుగా ఉన్నది కదా అని తృప్తిపడి కొంగ మురిసిపోయింది. బ్రహ్మ చేసిన ఈ మార్పుకు భగవానుడు సంతోషించి నెమలిని పక్షులకు రాజుగాను, నెమలి రాజు కింద కొంగ మంత్రిగాను ఉండాలని నియమించాడు. ఆ తరువాత రకరకాల పక్షుల్ని బ్రహ్మదేవుడు సృష్టించిన ఆరంభించాడు. అవన్నీ రెక్కలు టపటపా కొట్టుకుంటూ చెట్లపైకి ఎగిరి వాటికి ఉండే పండ్లను భూమి మీద పడివేయటానికి ప్రారంభించాయి. అప్పటి నుంచి ఈ ఎగిరే పక్షుల సాయం వల్ల మానవులకు, జంతువులకు తిండి సమస్య కొంతవరకు తీరింది. ఇదండి ఇవాళ కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.